హలో అండి, ఇక్కడ మనకి డిటాచబుల్ హోమ్స్ ఉంటాయి, అలానే ఫోల్డబుల్ హోమ్స్ ఉంటాయి, అలానే క్యాప్సూల్ హోమ్స్ కూడా ఉంటాయి. వీటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా 1 by 1 చూపించేస్తాను. మరి వెళ్దామా? సో ఇప్పుడైతే మనం ఫోల్డబుల్ హౌస్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసరికి మనకి 20 by 20. సో ఇది వచ్చేసరికి ఇలానే దీన్ని మనం వాడుకోవాలి తప్పితే దీంట్లో మళ్ళీ చేంజెస్ అనేది ఏమీ చేయలేమంట. యాక్చువల్గా మనకి ఇందులో 20 by 30, 20 by 40 కూడా వస్తాయంట. మ్యాక్సిమం 20 by 40 వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే పెద్ద హాల్ లాగా ఇచ్చారు కదా, ఈ స్పేస్ అంతా కూడా మనం సోఫాతో చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ విండోస్ కూడా ఇచ్చారు, చూసారు కదా, మనకి గ్లాస్ విండోస్ ఇచ్చారు. దీనికి మస్కిటో ఇది కూడా ఇచ్చేసారు. విండోస్ వన్ సైడ్ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ గ్లాస్తో ఉంది. అండ్ కిచెన్ దగ్గర కూడా ఇంకొక విండో ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే ఈ స్పేస్ని ఇక్కడ సోఫా, టీవీ యూనిట్ లాగా సెపరేట్గా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కిచెన్ పైన కూడా మనకి కౌంటర్ టేబుల్ లాగా ఇచ్చేసారు, షింక్ ఇచ్చారు. అంతా కిచెన్కి సామాన్ పెట్టుకునేందుకు ఇక్కడ వార్డ్రోబ్స్ కూడా ఇచ్చేసారు. మనకి సెల్ఫ్స్ కూడా ఉండడం వల్ల మనకి చాలా సామాన్లు అన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి అనమాట. యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంట్లో మనం ఎన్ని సౌకర్యాలతో అన్నీ మనం అరేంజ్ చేసుకుంటామో ఇందులో కూడా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ పైన వచ్చేసరికి హైట్ అయి మాత్రం ఇంతే ఉంటుందంట, దీన్ని మనం పెంచడం కుదరదని చెప్పారు. సో ఫోల్డబుల్ కాబట్టి ఈ సైజ్ ఇంతే ఉంటుందండి, దీనికి మించి మనం పెంచలేము. అలానే మీకు లైటింగ్ సిస్టమ్ చూసుకుంటే కనుక ఇన్బిల్టే లైటింగ్ సిస్టమ్ అంతా కూడా వచ్చేస్తుందంట. సో అలానే ఇక్కడ మనకి కిచెన్ పక్కనే మనకి ఒక బాత్రూమ్ ఇచ్చారు. దీంట్లో కూడాను అటాచ్గా ఇచ్చారు, మనకి ఒకటి గ్లాస్ పార్టీషన్ ఇచ్చారు. బాత్రూమ్ సెటప్ అంతా బాగుంది, మిర్రర్తో పాటు చాలా బాగుంది, డీసెంట్గా నీట్గా. ఇది కస్టమర్ చాయిస్ బట్టి కూడా ఉంటుందండి, కలర్ కానీ నెక్స్ట్ థీమ్ కానీ అండ్ మనకి ఏమేమి ఎక్కడ కావాలి అవన్నీ కూడాను కస్టమర్ చాయిస్ బట్టే ఉంటుంది. రూమ్లో కూడా చూడొచ్చు, మనకి లైట్ సిస్టమ్ ఇన్బిల్టే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా వచ్చేస్తుంది. ఒక స్మాల్ బెడ్ అనేది ఇచ్చేసారు. ఈ బెడ్రూమ్లో కూడా 2 వెంటిలేషన్ పార్ట్స్ ఇచ్చారండి. ఇలా చూసుకుంటే ఫుల్ వెంటిలేషన్కి మాత్రం ఎక్కడా లేకుండా చక్కనైన వెంటిలేషన్తో 2 కిటికీలు కూడా ఇచ్చేసారు, విండోస్. ఫోల్డబుల్ 20 by 20లో ఎక్కువగా స్పేస్ రావాలంటే ఇక్కడ మన బెడ్రూమ్కి, అందుకనే ఇక్కడ ఓపెన్గా విడిచిపెట్టేశారు. ఇక్కడ మనకి వార్డ్రోబ్స్ కావాలనుకుంటే మనం అరేంజ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి కంజెస్టెడ్ అవుతుంది అనమాట. ఇది 20 by 20లో రెడీ చేసిన ఇది కాబట్టి ఇంతే స్పేస్ ఉంటుంది, మనకి నడవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇలానే వదిలేశారు. కావాలనుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా దొరికే వార్డ్రోబ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్. అండ్ ఇంకొక చిన్న బెడ్రూమ్ కూడా ఉంది పక్కన. ఇందులో ఒక స్మాల్ సైజ్ ఒక బెడ్ అనేది పట్టేస్తుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్కి ఏమాత్రం తీసుకోకుండా 2 సైడ్స్ కూడా వెంటిలేషన్ విండోస్ ఇచ్చేసారండి. లైట్ సిస్టమ్ అంతా ప్రాపర్గా ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ హాల్ వచ్చేస్తుంది, కిచెన్ వస్తుంది, వాష్ ఏరియా వస్తుంది, అండ్ మనకి పెద్ద బెడ్రూమ్ కూడా వచ్చేసింది. సో ఇలా చూస్తే కనుక మనకి ఇలాంటివి డైరెక్ట్గా వచ్చేయడం వల్ల మనం ఎక్కడైనా పెంట్ హౌస్లో కానీ, లేదు అనుకుంటే ఫామ్ హౌస్లో కానీ, లేదు అనుకుంటే ఒక చిన్న ప్లేస్లో మనం మూవ్ చేయాలి ఇంకొక ప్లేస్కి, మనం డైరెక్ట్గా ఇటుకలతో కాంక్రీట్తో కట్టుకుంటే మనం దాన్ని మూవ్ చేయలేము. ఇలాంటి వాటిని ఫోల్డబుల్ కూడా ఉంది కాబట్టి ఎప్పుడు ఎక్కడికి కావాలనుకున్నా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. సో దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరి చాయిస్, కస్టమర్ చాయిస్ బట్టి దీన్ని డిజైన్ చేసుకోవచ్చు, అలానే ఎంచక్కా మూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం క్యాప్సూల్ హౌస్ చూస్తున్నాము. సో ఇది కూడా చాలా చక్కగా డిజైన్ చేసి పెట్టారు. ఒకసారి బయట నుండి చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఆ థీమ్ అంతా కూడా ఒక లైట్ సిస్టమ్ లాగా గ్లాస్ ఎలివేషన్ ఇచ్చేసారు టోటల్గాను. అండ్ ఇక్కడ డోర్ దగ్గరకు వచ్చేసుకుంటే మనకి డిజిటల్ లాక్ ఇచ్చారండి. ఈ లాక్ వచ్చేసరికి మనకి ఆ ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ అవుతుంది, అలానే మనకి పాస్వర్డ్తో లాక్ ఓపెన్ అవుతుంది, అలానే ఎండింగ్లో కీ కూడా ఉంటుందండి. కీ త్రూ కూడా మనం లాక్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు క్యాప్సూల్ హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసరికి మనకి 11 by 30లోని డిజైన్ చేసిన హౌస్ అనమాట. సో ఇందులో స్పెషాలిటీస్ ఏంటి అంటే అంతా కూడాను మనకి ఈ విధంగా మనకి కర్టెన్స్ కానీ, సన్ రూఫ్ కానీ, అండ్ వెంటిలేషన్ కానీ, అండ్ బాల్కనీ కానీ అంతా కూడా డిజైన్ చేశారు కదా. ఇదంతా మనకి చూసారు కదా, మనం ఎక్కడ టచ్ చేయట్లేదు, అంతా
మనకి జస్ట్ ఒక బటన్తో మొత్తం అన్నీ మూవ్ అయిపోతాయి. పైన సన్ రూఫ్ కూడా మనకి ఒక బటన్తోనే ఓపెన్ అయిపోతుంది, కర్టెన్స్ కూడా ఒక బటన్తోనే ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి లాక్ దగ్గర నుంచి స్టార్టింగ్లో మనం చూసాము కదా, అలానే లోపల ఎంటర్ అయ్యే వరకు అంతా కూడా డిజిటల్లోనే ఉంటుందండి. మనకి సన్ రూఫ్ ఓపెన్ కావాలన్నా, కర్టెన్స్ ఓపెన్ కావాలన్నా అండ్ బాల్కనీ డోర్ ఓపెన్ కావాలన్నా కూడా డిజిటల్ ప్రెస్సే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే జస్ట్ టచ్ చేస్తే మనకి కర్టెన్స్ అన్నీ మూవ్ అవుతూ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతున్నాయి, చూసారు కదా. అలానే మనం సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు, దాన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడాను బాడీ అంతా మనకి అల్యూమినియంతో తయారవుతుందంట. దీంట్లో హైట్ కూడా బాగా వచ్చిందండి. మనం ఫోల్డబుల్లో చూసేటప్పటికి హైట్ కొంచెం తక్కువగా ఉంది కదా, ఇందులో వచ్చేసరికి మనకి హైట్ చాలా ఎక్కువగా ఉంది. క్యాప్సల్స్లో మనకి చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ మనం రూఫ్కి ఏదైతే మనం లైటింగ్ ఇచ్చుకుంటామో అలానే మనకి సీలింగ్లో కూడా టోటల్గా ఒక లైట్ సెట్టింగ్ ఇచ్చారు అండ్ సెంట్రల్ ఏసీ ఇచ్చారు. దాని కార్నర్లో కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా సీలింగ్ లాగా ఒక డిజైన్ అనేది మనకి కనిపిస్తూ ఉందన్నమాట. సో చాలా స్పేసియస్గా ఉంది. అండ్ నా కొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ ఇంత ఉన్న ప్లేస్లోని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసరికి 11/30 కాబట్టి దీంట్లోనే స్పేసెస్గా వచ్చి ఒక బెడ్ వచ్చింది, అలానే చిన్న కిచెన్ వచ్చిందండి. కిచెన్ కూడాను మరీ ఎక్కువగా ఎలివేట్ చేయకుండా చిన్నగా కిచెన్ ఈ విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కూడాను సెల్ఫ్స్ ఇచ్చేసారు, కబోర్డ్స్ ఇచ్చేసారు. వాష్రూమ్ అంతా డిజిటల్తోనే చక్కగా చాలా డీసెంట్గా ఉందండి. చాలా ఓపెన్గానే చాలా స్పేసియస్గా కనిపిస్తుంది. అండ్ ఇందులో కూడా లైట్ సిస్టమ్స్ అంతా కూడా ఇన్బిల్టే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం సెపరేట్గా ఏం అవసరం లేదు, ఇన్బిల్ట్ ఇవన్నీ మనకు వచ్చేస్తాయి కాబట్టి దీన్ని బట్టి మనకి ఇక్కడ రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఈ క్యాప్సూల్ హౌస్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ బాల్కనీ అండి. మనకి బాల్కనీ స్పేస్ కూడా చూసారు కదా, ఓపెన్గా చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మనకి కర్టెన్స్తో మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, ఆ ప్లేస్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా ఈ థీమ్ అంతా చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. హౌస్లో మనం ఎన్నైతే చూడొచ్చో సేమ్ ఇందులో కూడా క్యాప్సూల్ హౌస్లో కూడాను అవే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఇంకొక హౌస్ కూడా ఉంది, అదే డిటాచబుల్ హౌస్. దాన్ని కూడా చూపించేస్తాను. ఇప్పుడైతే మనం డిటాచబుల్ హౌస్లోకి వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసరికి 10/20 డిజైన్ చేసిన ఒక హౌస్ అనమాట. లోపలికి వెళ్దాం రండి. ఇలా ఉంటుంది. సో ఇది మనకి కస్టమర్ చాయిస్ బట్టి కూడాను దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే కనుక లాంగ్ ఏరియా ఇచ్చేసారు. ఇందులో మనం సోఫా, అలానే మనకి టీవీ యూనిట్ ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కువగా ఆఫీసెస్కి చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ కస్టమర్ చాయిస్ కాబట్టి చక్కగా మనకి ఇందులో సైజెస్ పెంచుకోవచ్చు, ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఇంటీరియర్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సీలింగ్లో ఫ్యాన్ కూడా వచ్చింది, విత్ లైట్స్ కూడా వచ్చాయి. దీనికి మెయిన్గాను ఎక్కువగాను లెంత్ ఎక్కువగా ఉంది. చూసుకున్నట్టుగా అయితే ఇది డిటాచబుల్ కాబట్టి హైట్ మనకి ఎంత కావాలంటే అంత తీసుకున్నాము. అందులో మనకి అంత హైట్ రాలేదు ఫోల్డబుల్లో, ఇందులో మనకి చాలా స్పేస్ బాగా హైట్ వచ్చిందనమాట. ఇందులో చూసుకున్నట్టుగైతే ఇందులో కూడా మనకి చిన్న సైడ్ రూమ్ లాగా ఇచ్చారండి. ఇది మన చాయిస్ బట్టి ఉంటుంది, కస్టమర్ చాయిస్ బట్టి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వెంటిలేషన్కి కూడా చక్కగా 2 విండోస్ ఇచ్చాడు, 1/1. ఆపోజిట్లో 2 విండోస్ కూడా వచ్చేసాయి. ఇవి కూడా మనకి ఫామ్ హౌస్లో చక్కగా పెంట్ హౌస్లో లేదు అనుకుంటే కస్టమర్ చాయిస్ బట్టి ఖాళీగా ఉండే ఒక ఏదైనా ప్లేస్లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. దీన్ని కూడా కస్టమర్ చాయిస్ బట్టి వీళ్ళు చక్కగా తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతుందంట. సార్ ఇప్పుడు మాకు 3 టైప్ ఆఫ్ వెరైటీస్ హౌసెస్ చూపించారు కదా, ఒకటి డిటాచబుల్, ఒకటి క్యాప్సల్స్, ఇంకొకటి ఫోల్డబుల్. డెమోకి చూడాలన్నా సరే చక్కగా వచ్చి విజిట్ చేసి చూసి వెళ్ళొచ్చు. సో మీరు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి సార్, వాళ్ళకి ఏమైనా ఇంకా డౌట్సే కాకుండా మాకు పైన మీరు అన్నట్టు సెల్లార్లో కానీ లేకపోతే పైన పెంట్ హౌస్లో కానీ కావాలన్నా, ఫామ్ హౌస్లో కావాలనుకున్నా ఎలాంటి అరేంజ్మెంట్స్ మీరు మీ తరపు నుంచి చేస్తూ ఉంటారు? వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము ఏదైనా చేస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది ఉందో ఫస్ట్ చూస్తాం, దాంట్లో మాకు ఆ సైజెస్ సెట్ అవుతాయి లేదో చూసుకొని మేము చేస్తాం. ఓకే, మినిమం ప్రైసెస్ డీటెయిల్స్ కూడా ఒకసారి ప్రైజెస్ స్టార్టింగ్ రేంజ్ అంటే ఫోల్డబుల్ 2.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, అలాగే ఉన్న సైజెస్ పెరిగిన బట్టి ఫోల్డబుల్ ఉంటుంది. క్యాప్సూల్ అయితే మీకు ఇందాక చెప్పిన 17 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అండ్ డిటాచబుల్ వచ్చేసరికి SFT 1850 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, డన్ సార్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.